ఓం గురుభ్యో నమః. శని జయంతి మే 16, 2026. దేశవ్యాప్తంగా మే 16, 2026న శని జయంతి జరుపుకుంటారు. దీనినే శనీశ్వరి అమావాస్య అని కూడా అంటారు. నమ్మకం ప్రకారం శని జయంతి రోజున శనిదేవునికి కొన్ని ప్రత్యేక వస్తువుల నివేదన చేయడం శుభప్రదం. దీనివల్ల శనిదేవుడు త్వరగా సంతోషిస్తారు మరియు భక్తులపై తమ అనుగ్రహాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ మీరు శని జయంతి నాడు శనికి నివేదించే వస్తువుల గురించి తెలుసుకోవచ్చు. శనిదేవుడు న్యాయము, కర్మ, సంఘర్షణ మరియు క్రమశిక్షణ వంటి ఇచ్చేదాతగా పరిగణించబడతారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం అమావాస్య నాడు వారి జయంతి జరుపుకుంటాం. మే 16, 2026 శనివారం నాడు వైశాఖ మాసం అమావాస్య తేదీ కావడం రోజున ఈ రోజున శని జయంతి అంటే శనీశ్వర అమావాస్య జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండడం మరియు పూజ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని మరియు జీవితంలో శ్రేయస్సు వస్తుందని నమ్మకం. అలాగే జీవితంలో సమస్య సంకటాలు తొలగిపోతాయి. అయితే శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే శని జయంతి రోజు కొన్ని ప్రత్యేక వస్తువులను నివేదన చేసి కూడా శనిదేవుని సంతోషపెట్టవచ్చు. శనిదేవుని ప్రీతికరమైన నివేదన తెలుసుకుందాం. శనిదేవునికి ఏ వస్తువులు నివేదన చేయాలి? మత విశ్వాసాల ప్రకారం శనిదేవునికి నల్ల నువ్వులు, బెల్లము, మినుములు, నల్ల శనగలు, నెయ్యి పూరీలు, నేరేడు పండ్లు, గులాబ్ జామున్, నల్ల ద్రాక్షలు వేయించిన శనగలు, పచ్చి కొబ్బరి మరియు నల్ల మినపప్పుతో చేసిన కిచిడి మొదలైన నివేదించిన శుభప్రదం. శనిదేవునికి ఏ వస్తువులు నివేదించకూడదు? విశ్వాసాల ప్రకారం శనిదేవునికి ఎరుపు రంగు పూలు, పాలు, ఎర్రపప్పు, పెరుగు, పుల్లని వస్తువులు, పసుపు రంగు పప్పు, సింధూరం మరియు మామిడి పండ్లు నివేదించకూడదు. అలాగే న్యాయదేవతని శనికి ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక వస్తువులు నివేదించకూడదు. శనిదేవునికి ఏ పాత్రను నివేదన చేయాలి? మీరు శనీశ్వరి అమావాస్య నాడు శనిదేవుని నివేదన చేస్తుంటే అది కేవలం ఇనుప లేదా స్టీల్ పాత్రమే ఉపయోగించాలి. వీటిని కాకుండా వేరే ఇతర పాత్రలను ఉపయోగించి నిషేధించబడినది. శనిదేవుని సంతోషపెట్టే ఉపాయాలు. శనిదేవునికి హనుమంతుని పూజ చేయండి. శనివారం రోజు నల్ల రంగు వస్తువులు దానం చేయండి. శనివారం రోజున శనిదేవుని పూజించి మంత్రజపం చేయండి. శని జయంతి నాడు శనిదేవుని పూజ చేయడం విధిగా ఉంది. అయితే శనిదేవుని పూజకు నియమాలు కూడా ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే శనిదేవుని కోపానికి గురి కావాల్సి రావచ్చు. 2026లో శనిదేవుడు ఎప్పుడు మరియు శనిదేవుని పూజ చేసే తప్పులు తెలుసుకుందాం. శనిదేవుని జయంతి శని జయంతి రోజున ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున వారి జన్మదినోత్సవం జరుపుకుంటాం. పౌరాణిక విశ్వాసాల ప్రకారం ప్రాచీన కాలంలో వైశాఖ మాసం అమావాస్య రోజు శనిదేవుడు జన్మించాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ తిథిన వారు పుట్టినరోజు జరుపుకునే సంప్రదాయం మొదలవుతుంది. ఈసారి 16 మే 2026 శనివారం నాడు శని జయంతి జరుపుకుంటున్నారు. శని జయంతి నాడు ఉపవాసం ఉండడం మరియు శనిదేవుని పూజ చేయడం వల్ల జీవితంలో పాపాలు నశిస్తాయని మరియు అభివృద్ధి మార్గం సుగమవుతుందని నమ్మకం. అయితే శనిదేవుని పూజలో చాలా జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే వ్యక్తికి మహాపాపం తగలవచ్చు. అయితే వ్యక్తి శనిదేవుని కోపాన్ని ఏడాది పొడుగునా ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఇక్కడ తప్పులను గురించి వివరంగా తెలుసుకోవచ్చు. వీటిని చాలామంది భక్తులు శని పూజ సమయంలో చేస్తుంటారు. శనిదేవుని పూజకు సంబంధించిన తప్పులు. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందే శనిదేవుని పూజ చేయాలి. అంటే సూర్యుడి అంటే తండ్రి కానీ శత్రువు కాబట్టి అయితే సూర్యోదయానికన్నా ముందే లేదా సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. ఎప్పుడు శనిదేవుని విగ్రహం లేదా చిత్రం ముందు వీపు చూపించుకుని నిల్చోకూడదు. శనిదేవుని పూజ ఇంటి స్థానంలో దేవాలయానికి మాత్రం వెళ్ళి చేయాలి. శనిదేవుని విగ్రహం లేదా చిత్రం ముందు కేవలం ఆవాల నూనె దీపం మాత్రమే వెలిగించాలి. మిగతా నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి నిషేధించబడింది. శనిదేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అశుభకరం. శనిదేవుని విగ్రహం లేదా చిత్రానికి ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు. శనిదేవునికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లేదా తెలుపు రంగుల పూలు సమర్పించకూడదు. రాగి పాత్రతో శనిదేవునికి జలం సమర్పించకూడదు. శనిదేవుని పూజలో ఎరుపు రంగు వస్తువును ఉపయోగించి నిషేధించమైనది. స్త్రీలు శనిదేవుని విగ్రహం మరియు చిత్రాన్ని స్పర్శ చేయకూడదు. వీరు దూరం నుండి పూజా సామాగ్రి సమర్పించవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.